బీఆర్ఎస్ కలిసే పోటీ. ఇక అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రకటించలేదు. 5 నెలల్లో దింపేస్తామని అంటున్నారంటే మోడీతో కేసీఆర్ కలిసినట్లేగా. కాళేశ్వరం రిపోర్టు ఎన్నికల తర్వాతేనట. ఇక కేసీఆర్ కుటుంబంపై చర్యలు తప్పవు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తాం, మా అన్నదమ్ములెవరూ పోటీ చేయరు. అన్నారంలో నీళ్లు నింపిన తర్వాత ఊళ్ళు కొట్టుకపోతే బాధ్యత ఎవరిది? ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చదివింది కేసీఆర్ ఒక్కరే. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే. పన్నులు వేయకుండానే ఆదాయం పెంచాం, ట్యాక్స్ పేయర్లకు రైతు భరోసా లేదు. మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ అంటూ ముఖ్యమంత్రిని కలిసిన చెవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళే యాదవ్ గారు. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావించారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసే పోటీ చేయబోతా ఉన్నాయి. అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఒక కరీంనగర్ ఒకటి ప్రకటించినట్టు. ఇక 5 నెలల్లో దింపేస్తామని అంటున్నారంటే మోడీతో కేసీఆర్ కలిసినట్లే కదా. కలిస్తేనే దించే సాధ్యమవుతుంది, లేకపోతే కుదరదు. కాళేశ్వరం రిపోర్ట్ ఎన్నికల తర్వాతేనట. కేసీఆర్ కుటుంబంపై చర్యలు తప్పవు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తాం, మా అన్నదమ్ములు ఎవరు పోటీ చేయరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కుటుంబం నుంచి ఎవరు రాబోయే పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉండరనేది స్పష్టం చేశారు. ఆయన సోదరుడు అంటే కొండలరెడ్డి పోటీ చేస్తారని చెప్పేసి అన్నారంలో నీళ్లు నింపిన తర్వాత ఊళ్ళు కొట్టుకపోతే బాధ్యత ఎవరిది? ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్. కేసీఆర్ ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ ప్రపంచంలో అది మీరు చూస్తే కూడా దొరకదు. అది ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే. పన్నులు వేయకుండానే ఆదాయం పెంచాం, ట్యాక్స్ పేయర్లకు రైతు భరోసా లేదు. మీడియాతో చిట్ చాట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడు. ఇక్కడ ట్యాక్స్ చెల్లించే వారికి అంటే ఆదాయం ఎక్కువ పన్నులు చెల్లించే వాళ్ళకి రైతు బంధు ఎందుకు అనేది ముఖ్యమంత్రి గారు. ఇది నిజంగా వాస్తవానికి ముఖ్యమంత్రి గారి నిర్ణయం కరెక్టు, ఆయన ఆలోచన కూడా కరెక్టు. పైసలలోనికి రైతు బంధు ఎందుకు ఇవ్వాలి? పేదోనికి ఇవ్వాలి కదా. ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు, ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. వాస్తవానికి కూడా వ్యవసాయం పైన వచ్చేటువంటి ఆదాయానికి ఎలాంటి పన్ను ఉండదు. వ్యవసాయేతర పనులు చేసుకుంటూ అడిషనల్ గా వ్యవసాయం చేసి పన్నులు కట్టేటానికి రైతు బంధు ఎందుకు అనేది ముఖ్యమంత్రి గారి మాట. దీన్ని అందరు సమర్థించాల్సిందే.